భరతనాట్యం వేయడానికి పాప చూడండి ఎంత బాగా రెడీ అయ్యి ఉంది. హాయ్ గైస్, మనకు దసరా అంటేనే గుర్తొచ్చేది దుర్గమ్మ టెంపుల్. అలాంటిది మన విజయవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ 9 నవరాత్రులు చూడకుండా ఉంటామా? అలాంటిది మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నది 5వ రోజు. ఎందుకంటే ఈ దసరా టైంలో చాలా క్రౌడ్ ఉంటుందని గుడి దగ్గర. మేము లేట్ చేయకుండా విజయవాడకి వెళ్ళవలసిన ట్రైన్ కి అయితే ఎక్కేసాం. మరి మేము చేసే ఈ ప్రయాణంలో మా గోదావరి అందాలను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మరి మేము ఇలా వచ్చి ట్రైన్ దిగామో లేదు, ఎక్స్ప్రెస్ ట్రైన్ కి టికెట్ తీసి సూపర్ ఫాస్ట్ అయితే ఎక్కేసాం. ఎంత రిక్వెస్ట్ చేసినా వదలలేదు. ఎలాగో దొరికేసాం, చేసేదేమి లేక మనీ అయితే పే చేసాం. ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకుంటే రైల్వే స్టేషన్ బయటకు వస్తే చాలా ఆటోలు ఉంటాయి బయట. ఇంకా దుర్గాదేవి టెంపుల్ అంటే అక్కడ దించేస్తారు 20 రూపాయలు ఛార్జ్. ఇంకా అలా మేము గుడి ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాం. ఇంకా అలా ఆటో దిగేసి గుడి దగ్గరికి అయితే నడడం స్టార్ట్ చేసాం. మనం ఎంత లగేజ్ తెచ్చుకున్నా మన చెప్పులు లగేజ్ ఇక్కడ సైడ్ అయితే తీసుకుంటారు. ఇంకా లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మనం తీసుకోవచ్చు. లగేజ్ కి మన చెప్పులకి అయితే మనీ ఏం తీసుకోరు, అంతా ఫ్రీ అని. ఇంకా మనం అలా క్యూలో నడుస్తూ మనకి మధ్య మధ్యలో వాటర్ బాటిల్ ఇవ్వడం, మెడిసిన్ అన్ని ఫ్రీ. మేము అలా క్యూలో నడుస్తుంటూ మాకు చాలా మంది పిల్లలు కనిపించారు. వాళ్ళు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కోసం అయితే చాలా బాగా రెడీ అయ్యారు. మేము అలా చూస్తూ సగం దూరం అయితే నడిచేసాం. ఇక్కడికి వచ్చాక ఏ దర్శనంలోకి వెళ్ళాలో మాకు అయితే అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఏ దర్శనం లైన్ కూడా ఖాళీ లేదు. యాక్చువల్ గా 9 ఉత్సవాలు జరుగుతాయంట. ఆల్రెడీ 4 రోజులు గడిచిపోయాయి. మేము వచ్చింది 5వ రోజు అని చెప్పాను కదా. మేము వచ్చిన 5వ రోజున 1,00,000 మంది పైగా జనాలు వచ్చారు అంటారు. ఇంక ఇక్కడ నుంచి విజయవాడ వ్యూ చూస్తే చాలా బాగుంది. నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు అరగంటలో నాకు దర్శనం అయిపోయేది. అలాంటిది ఇప్పుడు దర్శనం అవడానికి 4 గంటలు పైగానే పట్టింది. మీరే అర్థం చేసుకోండి జనాలు ఏ రేంజ్ లో వచ్చారు. ఫైనల్ గా మనం దర్శనం చేసుకుని కొండ దిగ్గానే అన్నప్రసాదం ఉంటుంది ఎదురుగానే. సరే అలా అన్నప్రసాదానికి వెళ్లి లైన్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకని చెప్పేసి వెనక్కి వచ్చేసాం. ఇంకా కరెక్ట్ గా అన్నప్రసాదానికి ఆపోజిట్ లోనే మనకి లడ్డు ప్రసాదం ఉంటుంది. ఒక లడ్డు అయితే 15 రూపాయలు. మేమైతే బాక్స్ తీసుకున్నాం. బాక్స్ లో 6 లడ్డూలు వస్తాయంట. ఇంకా మనం అలా ప్రసాదం తీసుకొని బయటకు వస్తే స్టార్టింగ్ లో చూపించాను కదా, చాలా మంది పిల్లలు రెడీ అయ్యే కల్చరల్ యాక్టివిటీస్ కోసం వచ్చారని. వాళ్ళు ఈ దసరా సందర్భంగా చాలా బాగా చేస్తారు. ఇంకా మేము అలా కాసేపు చూసి ఫోటోలు దిగి బయటకి అయితే వచ్చేసాం. మీరు ఎవరైనా విజయవాడ దుర్గం టెంపుల్ కి రావాలనుకుంటే ఈ దసరా టైంలోనే రండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడవలసిన సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఇంకా మేము అలా విజయవాడలో ఉన్న కృష్ణా నదిని చూసేసి ఇంకా ట్రైన్ ఎక్కేసి మా గమ్యానికి అయితే చేరుకున్నాం. మా గోదావరి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువేనే. మరి మీరు విజయవాడ వెళ్తే కామెంట్ లో జై భవన్ అని చేయండి. అలా వెళ్తూ మన ఛానల్ కి లైక్ చేసి వెళ్ళిపోండి.